తెలుసు రేపు అవతార్ మెహర్ బాబు ప్రేమికులందరికీ కూడా పుణ్యదినం, ఆనందకరమైన దినం. కారణం కూడా తెలుసు. అవతార్ మెహర్ బాబా వారు పుట్టినరోజు అని చెప్పుకుంటున్నాం. ఈరోజు స్పీచ్ దాని మీదే. దీని మీద తన పుట్టుక గురించిను, జనరల్‌గా జనన మరణాల గురించి బాబా 2 పరస్పర విరుద్ధమైన మెసేజెస్ ఇచ్చారు. ఒకటేమిటంటే ఐ హావ్ ఐ యామ్ నెవర్ బోర్న్ అండ్ నెవర్ డై. నేనెప్పుడు పుట్టలేదు, నేనెప్పుడూ మరణించలేదు అనేదొకటి. దీనికి విరుద్ధంగా దీనికి విరుద్ధంగా దీనికి విరుద్ధంగా ఇంకోటన్నారు. ఐ యామ్ ఆల్వేస్ టేకింగ్ బర్త్ అండ్ ఐ యామ్ ఆల్వేస్ డయింగ్ అన్నారు. నేను నిరంతరం పుడుతూనే ఉన్నాను. నేను నిరంతరం చనిపోతూనే ఉన్నాను అని. ఈ 2 పరస్పర విరుద్ధంగా ఉన్నా కూడా 2 రైటే ఆయన చెప్పినవి. మనందరికీ తెలుసు, బాబాకి 2 స్థితులున్నాయి. పరాత్పర పరబ్రహ్మ స్థితి, బియాండ్ గాడ్ స్టేట్, హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ స్టేట్ అది. అది నిరాకార నిర్గుణ స్థితి. ఆ స్థితిలో ఆయన పుట్టడం, చనిపోవడం అన్నది జరగదు. జనన మరణాలు లేవు. నిరాకార నిర్గుణ స్థితికి పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి ఉండదు. అంచేత ఆ స్థితిలో ఫార్మ్లెస్ గాడ్ అని చెప్తూ ఉంటాం మనం. ఏ రూపము లేని భగవంతుని యొక్క స్థితి. అప్పటికి ఇంకా సృష్టి కూడా మొదలవ్వలేదు. సృష్టి కూడా సృష్టింపబడలేదు. ఆ స్థితిలో ఉన్న తనకి పుట్టుక, మరణం అన్నది లేదు. జనన మరణాలు అన్నవి లేవు. జన్మించడం, మరణించడం అన్నది లేవు ఆ స్థితిలో. అంచేత తన యొక్క నిజస్థితి అని చెప్పుకోవచ్చు. అవతార్ మెహర్ బాబా యొక్క నిజస్థితి. ఆ నిజస్థితిలో ఆయనకి జనన మరణాలు లేవు. అది రైటే. మరి రెండోది ఏమిటి, నేను నిరంతరం జన్మిస్తూనే ఉన్నాను, నిరంతరం చనిపోతూనే ఉన్నాను అన్నారు. అంటే సృష్టిలో మనకి ప్రతి క్షణం కూడా ఎవరో ఒకరు పుడుతూనే ఉన్నారు, ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. అది తానే. యూనివర్స్‌లో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న అన్ని చైతన్యాల్లోనూ తానే ఉన్నారు. మొత్తం ఈ సృష్టి అంతా తానే నిండి ఉన్నారు. అవతారుడు కింద వచ్చినప్పుడు ఆయన నటించడం కాదు, అదే అయిపోతారు. సో, అదే తాను అయిపోతారనమాట. అంటే ఒక దోమ తానే, ఒక ఈగ తానే, పరిణామ క్రమాల్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా తానుగానే, అవతార పురుషుగానే ఆ చైతన్యంతో ఉంటారు. అంచేత ఎంతమంది మానవులు అయితే సృష్టిలో ప్రతి క్షణం కూడా పుడుతూ ఉన్నారు, ఆ పుట్టిది అవతారుడే తనే. అంచేత అది నేనే అన్నారు. నిరంతరం జన్మిస్తున్నది నేనే. అనేక మందిని జన్మిస్తున్నారు మానవులు కాకుండా వేరే పరిణామ క్రమంలో కూడా పుట్టుక సాగు ఉంది, కానీ ఆ పుట్టుక సాగు వేరు. కానీ జనన మరణాలు అనేటప్పుడు మానవుడికి సంబంధించిందే మనం తీసుకోవాలి. మానవుడు జన్మించడం, మానవుడు చనిపోవడం అనేది తీసుకోవాలి. అంచేత సృష్టిలో మానవ రూపంలో జన్మించి ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడా తానే. ప్రతి క్షణం ఎంతో మంది చనిపోతున్నారు. ఒక క్షణంలో ఎంతో మంది చనిపోతారు ఈ సృష్టిలో. అది చనిపోయేది తానే. అంచేత నిరంతరం జన్మించేది నేనే, నిరంతరం చనిపోయేది నేనే అన్నది రైటే. ఆయనకి ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆయనకి 2 ఉన్నాయి. డివైన్ కాన్షియస్నెస్, క్రియేషన్ కాన్షియస్నెస్. సృష్టి చైతన్యము ఉంది ఆయనకి. డివైన్ కాన్షియస్నెస్ అంటే దైవీ చైతన్యం ఉంది. ఏకకాలం ముందు ఉన్నాయి. మనకి సృష్టి చైతన్యం ఒకటే ఉంది. మనకి సృష్టి చైతన్యం కూడా పూర్తిగా లేదు మనకి. ఒక మానవుడిగా పరిమితమైన మల్లికార్జునరావు కిందే చైతన్యం ఉంది నాకు ఇంత సృష్టిలో కూడా. ఒక నది అని కానీ, ఒక పులి అని కానీ, ఒక ఏనుగు అని కానీ చైతన్యం నాకు లేదు.
చేతన మంది చాలా పరిమితమైన చైతన్యం. ఆయనకి మాత్రం ఏనుగా తానే అందులో రాస్తారు యూ ఎలోన్ ఎగ్జిస్ట్ అని భావు కచ్రి గారు రాసిన దాంట్లో అది ద్యోతకం అవుతూ ఉంటుంది. ఆయన నిరంతరం కూడా అన్ని చైతన్యాల్లోనూ, అన్ని రూపాల్లోనూ తానే ఈవిడ ఉంటారు అవతార పురుషుడు. అంచేత ఈ సృష్టి యొక్క అంతటా నిండి ఉన్నది తానే. సృష్టి రాని క్రితం ఉన్న బియాండ్ ది బియాండ్ స్టేట్‌లో ఉన్నది తానే. అంచేత ఆ విధంగా ఆయన చెప్పిన 2 కూడా రైటే. కానీ ఇంత లోతుల్లోకి వెళ్ళని వాళ్ళు ఏమనుకుంటారేంటి అంటే, బాబా అబద్ధం ఆడుతున్నారా అనుకుంటారు. ఐ యామ్ నెవర్ బోర్న్ అంటే నేనెప్పుడు పుట్టలేదు. ఐ యామ్ నెవర్ డై. ఐ నెవర్ డై నేనెప్పుడు చనిపోను అన్నారు. అదేంటి మరి 25 ఫిబ్రవరి 1894లో పుట్టారు గదా ఆయన. పుట్టి నేనెప్పుడు పుట్టలేదంటారేమిటి? అనే అనుమానం తప్పనిసరిగా మనందరికీ రావాలి. ఆ అంశానికొస్తే ఈ విశ్లేషణ అండి ఈరోజు. ప్రతి అంశం కూడా లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించడం జరుగుతుంది. ప్రశ్న ఇచ్చి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. లోతుల్లోకి వెళ్ళి ఆ డిస్కోర్స్ చదివినవాడిని కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అయితే ఇక్కడ 25 ఫిబ్రవరి 1894లో ఆయన పుట్టింది పుట్టుక కాదు. చెప్పాలంటే జన్మ కాదు. ఎందుకంటే మానవుడు జన్మిస్తాడు. అసలు మానవుడు ఎందుకు జన్మిస్తాడు? ఆయన ఎందుకు జన్మిస్తాడు అంటే సంస్కారాలు ఖర్చు పెట్టుకుందుకు మానవుడు జన్మిస్తాడు. మానవ శరీరంతో మాత్రమే సంస్కారాలు ఖర్చవుతాయి. ఎందుకు మానవ శరీరంతో మాత్రమే అని చెప్పి మళ్ళీ ప్రశ్న రావాలి. 3 రకాల సంస్కారాలకి 3 రకాల శరీరాలు ఉండాలి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. ఈ 3 శరీరాలు మానవుడిలోనే ఉంటాయి. మానవుడు పుట్టగానే 3 శరీరాలు ఉంటాయి. స్థూల, సూక్ష్మ, మానసిక. అందులోంచి స్థూల శరీరం తీసేస్తే సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడానికి అవ్వదు. స్థూల శరీరంతో ఉండి తీరాలి, అది కూడా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత ప్రేతాత్మ అంటూ ఉంటాం. చచ్చిపోయిన తర్వాత స్థూల శరీరం పోతుంది. పోయినప్పుడు ప్రేతాత్మ మిగులుతుంది. ఒక స్థూల దేహం ఒకటే పోతుంది, మిగిలినవన్నీ అలాగే యథాతథంగా ఉంటాయి మానవుడు చనిపోయిన తర్వాత. ఆ ప్రేతాత్మ సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడానికి వీలవదు. ఎందుకంటే ఈ స్థూల శరీరం కూడా ఉండాలి కాబట్టి, అది లేదు కాబట్టి స్థూల శరీరం లేని ఈ మానవుడు తనకు మిగిలిపోయిన సంస్కారాల్ని, పేరుకుపోయిన సంస్కారాల్ని కొన్ని కొత్తవి పడుతుంటాయి, పాతవి ఖర్చు పెడుతూ ఉంటారు, మళ్ళీ కొత్తవి పడుతుంటాయి. ఆఖరికి చనిపోయే సమయంలో కొన్ని బ్యాలెన్స్ మిగిలిపోతుంటాయి. ఆ మిగిలిపోయిన సంస్కారాల గురించి మళ్ళీ జన్మ తీసుకుని తీరాలి. ఎందుకంటే ప్రేతాత్మ కింద ఖర్చు పెట్టేయచ్చు కదా అంటే, స్థూల శరీరం లేదు కదా! అంచేత స్థూల శరీరం తప్పనిసరిగా కావాలి. అంచేత మానవుడు జన్మించడం ఎందుకంటే తన సంస్కారాలు ఖర్చు పెట్టుకుందుకు. కానీ అవతారుడు జన్మించింది సంస్కారాలు ఖర్చు పెట్టడానికి కాదు. మనని సంస్కారాలు రాహిత్యంగా చేసి, ఆ సంస్కారాలన్నిటిని కూడా కుప్ప కింద వేసి, ఒక ఎండిపోయిన గడ్డి మేటి, పెద్ద మేటిగా గడ్డి మేటి ఎలా అయితే అగ్గిపుల్లేస్తే ఒక్కసారి మండిపోయి పూర్తిగా అన్నీ నశించిపోతుందో, అలాగే మన సంస్కారాలను కూడా పూర్తిగా వాటిని బ్యాలెన్స్ చేయడానికి వీలవదు. అంటే మంచి సంస్కారాలు 50%, చెడు సంస్కారాలు 50% ఎగ్జాక్ట్ అవ్వాలి. అది బ్యాలెన్సింగ్ అంటారు. ఆ బ్యాలెన్సింగ్ సమతుల్యం. ఆ సమతుల్యం చేయడం వీలు కాదు, మన వల్ల కాదు. కొన్ని పూర్తిగా ఏ సంస్కారం లేకుండా అన్నీ ఖర్చు పెట్టేసి నిల్లు చేసేయడం, పూర్తిగా ఎన్హిలేషన్ ఆఫ్ సంస్కారాస్ అంటారు. భస్మీపట్నం చేయడం ఒక్కటి కూడా మిగలకుండా. అది మన వల్ల కాదు. అది చేసేది అవతార పురుషుడే కానీ, సద్గురువు కానీ చేస్తారు. మన వల్ల కాదు అది కూడా. అంచేత ఆ సద్గురు సాంగత్యం అలాగా లభిస్తుంది మనకి. ఇది ఈ జన్మ కాకపోతే ఏ జన్మకైనా తప్పనిసరిగా సద్గురు సాంగత్యం మన తరపున ఆయన వాటిని భస్మీపట్నం చేస్తారు సంస్కారాలన్నిటి. ఆయన జన్మ తీసుకునేది అందుకు, మానవాళి గురించి. ఈ మానవాళిని వాళ్ళు జన్మించి జన్మ అంతా కూడా ఒక కళ, నిజమైనది కాదు. కేవలం ఇది ఒక కళ మాత్రమే. మీరు కళ కన్నప్పుడు కళలో అన్నీ ఎలా నిజం కావో, మీ నిజ జీవితంగా మీరు జీవిస్తున్నది కూడా అది కళే.
కానీ మీరు నిద్రపోతున్నప్పుడు వచ్చిన కలే అబద్ధమైంది, అదంతా నిజమైంది కాదు, భ్రమ మాత్రమే అని అనుకుంటారు తప్ప, మెలకువ వచ్చిన తర్వాత జీవించే జీవితాన్ని మనం కలగా అనిపించలేకపోతున్నాం. కానీ ఇది కూడా కలే అని మీ అంతటి మీరు తెలుసుకునేటట్టు చేయడానికి అవతార పురుషుడు కానీ, సద్గురువు కానీ, ఈ ముఖ్యంగా అవతార పురుషుడు అవతరిస్తారు. మొత్తం ఈ సృష్టిలో ఉన్న జీవాత్మలన్నింటినీ కూడా ఆ జీవాత్మ అసత్యమైనది, పరిమితమైనది, అది నాశనం అయిపోయేది, అది నిజం కానిది కళ, ఒక కళ మాత్రమే. చేత మీ జీవితాలన్నీ కూడా ఒక కళే అన్నారు బాబా. ఆ కళ అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత చాలా జన్మలు ఆఖరికి అప్పుడు మీకు అవగాహన అవుతుంది. ఇది కేవలం కళ తప్ప ఈ జన్మించడం, చనిపోవడం అన్నది శాశ్వతమైంది, నిజమైంది, అపరిమితమైంది కాదు అనేది. శాశ్వతమైంది, నిజమైంది, అపరిమితమైంది భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడికి ఏ రూపం ఉండదు. నిరాకార స్థితిలో ఉంటుంది ఆ భగవంతుని స్థితి. ఆ స్థితికి నేను చేరుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక మంచి విజనం అంటారు దాన్ని. ఇంటలెక్ట్ కాదు, అది విజనం అనాలి దాన్ని. విజ్ఞత అన్నమాట. మన జన్మ యొక్క సార్థకత్వం, ఎందుకు పుట్టామో, పర్పస్ ఏమిటో, మనం మానవుడిగా పుట్టడానికి కారణం ఏమిటి, ఏ కారణంతో, ఏ పనికి గురించి పుట్టామో ఆ పని నెరవేర్చుకోవాలి. ఆ పని ఏమిటంటే, నేను పుట్టుకలు, నేను చనిపోయే సావులు కూడా ఇవన్నీ నిజమైనవి కాదు, సత్యమైన స్థితికి నేను చేరుకోవాలి. అది ఒక స్థితి మాత్రమే. నిత్యము, సత్యము, అనంతమైన స్థితి భగవంతుని స్థితి. ఆ స్థితికి చేరుకోవాలి అని చెప్పి తాను పుట్టుతున్న పుట్టుకల మీద విరక్తి చెంది జీవిస్తాడు. కానీ కల్లో జీవించినట్టే జీవిస్తాడు. ఊరికే బాగా అడ్వాన్స్ అయిపోయిన ఆత్మలు ఉంటాయి. ఒక ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, బాగా భక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా ఆఖరి జన్మ అదే అవుతుంది వాళ్ళకి. మనకు కూడా తెలుసు, ఇప్పుడు గుస్తాజీ కానీ బోల్డ్ పేర్లు ఉన్నాయి మనకి, వాళ్ళు మోక్షాన్ని సాధించిన వారు. ఒక కేజీఎఫ్ లీడర్ కానీ, గుస్తాజీ కానీ, బాబా యొక్క తల్లిదండ్రులు కానీ, లిస్ట్ 365 మెమోరియల్ టవర్లో రాశారు. వాళ్ళందరూ కూడా జన్మరాహిత్యం లభించింది వాళ్ళకి. మళ్ళీ సంస్కారాలు అన్నీ అయిపోయాయి వాళ్ళకి. సంస్కారాలు లేవు కాబట్టి మళ్ళీ మానవుడిగా జన్మించవలసిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ స్థితికి చేరిపోయారు. నిజమైన స్థితి. ఆ నిజమైన స్థితి ఏమిటంటే నిరాకారణ స్థితిలోనూ భగవంతుని స్థితికి చేరుకున్నారు. ఎవరు సహాయం వల్ల అంటే, ప్రస్తుత అవతార పురుషుడైన అవతార్ మెహర్ బాబా వారి యొక్క సహాయం వల్ల మాత్రమే. సద్గురువు కంటే గొప్ప స్థితి అవతారది. హైయెస్ట్ ఆఫ్ ది హై అవతారుడు. సద్గురు హైయెస్ట్ ఆఫ్ ది హై అనడానికి వీల్లేదు. అవతారునే హైయెస్ట్ ఆఫ్ ది హై అనాలి. ఆయన కూడా డిక్లేర్ చేసుకున్నారు, ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని బాబా. చేత అవతారుడు జన్మించడం ఎందుకంటే మన గురించి. ఎందుకంటే ఆ రూపమే ధరించి ఎందుకు రావడం అంటే, మన ఇంకో రూపంలో వస్తే, ఒక పులి రూపంలో అవతారుడు వచ్చాడంటే మనం భయపడి పారిపోతాం, పులికి దూరంగా ఉంటాం. ఒక పాము రూపంలో వచ్చాడనుకోండి, ఆ పాముకి భయపడిపోయి పారిపోతాం. పాము అంటే అది క్రూర జంతువు అని. చేత క్రూర జంతువు రూపంలో వస్తే మనకి ఆయన్ని దగ్గర చేసుకోలేం, ఆయన మనకు దగ్గర అవ్వడు. చేత అవతార పురుషుడికి మనం సన్నిహితం చేసుకోవాలి, దగ్గర చేసుకోవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన మనకి సన్నిహితుడు అవ్వాలి, మనం ఆయనకి సన్నిహితుడు అవ్వాలి. రెండో అవ్వాలి. ఇద్దరి యొక్క సాంగత్యం ఆ విధంగా ఉంటుంది. అది అవ్వడానికి మనం ఏ రూపంలో ఉన్నామో అలాగా ఆ రూపంలోనే రావాలి. మన తోటి మానవుడి కింద వస్తేనే మనకి కొంచెం సాన్నిహిత్యం, విసినిటీ అంటారు ఇంగ్లీష్లో. విసినిటీ అంటే సాన్నిహిత్యం, దగ్గరతనం. ఆ దగ్గరతనం కూడా అందగాడి కింద కూడా వస్తారు. బాబా శరీరంతో ఉన్నప్పుడు మానవుడిగా చూసిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పినవి ఏంటంటే, మొట్టమొదటి మాట ఏమిటంటే, మెహర్ బాబా చాలా అందగాడండి అని చెప్తూ ఉండేవారు. ఎవరు చెప్పినా కూడా మిగిలినవన్నీ చెప్పడం మానేసి, బాబా జీవించి ఉన్నప్పుడు, ఆయన శరీరం సాధించిన క్రితం ఉన్నప్పుడు, ఆయన అవతారికి వర్క్ చేస్తున్నప్పుడు చూసిన వారంతా కూడా
ఫస్ట్ వర్డ్ ఏంటంటే బాబా చాలా అందగాడండి. అటువంటి అందాన్ని మేము ఎప్పుడు చూడలేదు అని చెప్తూ ఉండేవారు. నాకు అదేదో ఒక అతిశయోక్తి కింద కూడా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బాబా ఇంత అందగాడా అని. బాబా కంటే అందగాడు కూడా మానవుల్లో మనకు కనిపిస్తూ ఉంటారు కదా అనుకుంటూ ఉంటాను. అక్కడ భాస్కర్ రాజు గారు ఒక వివరణ ఇచ్చారు. ఆయన అందం ఆధ్యాత్మిక అందం అన్నారు దాన్ని. డివైన్ బ్యూటీ అన్నారు. సృష్టిలో ఉండే అందం కాదు. సృష్టిలో ఉండే అందానికి దానికి పోల్చడానికి వీల్లేదని చెప్పారు. అంచేత ఆయన అందగాడు అనగానే ఎవరు ఈ మెహర్ బాబా ఎంత అందగాడో అని మగువులే కాకుండా పురుషులు కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక ఇనుము అయస్కాంతానికి ఎలా అయితే అట్రాక్ట్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఆ పురుషులు కూడా ఆయన వ్యామోహంలో, ఆయన అందంలో అందం అనే వ్యామోహంలో పడి ఆయనకి వశులైపోయారు అని చెప్పి ఒక పాటలో రాస్తారు భాస్కర్ రావు గారు. చేత ఆయన డివైన్ బ్యూటీ, దైవత్వం యొక్క అందం అన్నమాట. దివ్య దివ్యం యొక్క దివ్య సౌందర్యము అని చెప్పాలి. సౌందర్యం అంటే అందం కదా. జనరల్గా ఆడాలని సౌందర్యం చెప్తూ ఉంటాం, మగవాళ్ళ సౌందర్యం జనరల్గా చెప్పరు. కానీ ఇక్కడ ఆయన మొగాడు అయినప్పటికీ కూడా ఆడదాని సౌందర్యం గట్ట గొప్ప సౌందర్యం అయింది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది డివైన్ బ్యూటీ కాబట్టి. ఆ డివైన్ బ్యూటీ తోటి ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మానవుడిగా రావడానికి కారణం అది. మానవ రూపంలో రావడానికి, మనతోటి మెలగడానికి, ఆయన మధ్య మనం మీద మెసినాం. ఒక్కొప్పుడు ఆయన భగవంతుడు అని కూడా మాట కూడా మర్చిపోతూ ఉండేవారు మండలి వారు. ఇది కూడా చాలాసార్లు మనం వినే ఉంటాం. మధ్యలో మనం కావాలని ఒక ప్రశ్న అడిగేవారు బాబా వారిని. ఏమైనా ఒక ఇరుచుని కానీ, బాబు కలిసినవి కానీ, లేకపోతే ఇంకో బోల్డ్ మంది ఉన్నారు, మాస్టర్ కానీ, వీళ్ళందరినీ కూడా సడన్గా హుయామయ్య అని అడిగేవారు వాళ్ళు. వాళ్ళు ఒక్కసారి ఈ ఇదిలోకి, ఈ ధ్యాసలోకి వచ్చి, అంటే బాబా మానవుడి కిందే ట్రీట్ చేసుకుని మెసేస్తూ ఉంటారు. మానవుడి కిందే అనుకుంటునేవారు. దైవం భగవంతుడని చేస్తున్న ఉండేవారు కాదు. సడన్గా బాబా హుయామయ్య అని అడిగేటప్పుడు, బాబా యు ఆర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, నువ్వు మానవ రూపంలో ఉన్న భగవంతుడు బాబా అని సమాధానం చెప్పేవారు. మళ్ళీ తేరుకునేవారు వాళ్ళు ఆ ధ్యాసలోంచి. అయ్యో ఈయన భగవంతుడు కదా, మన తోటి మానవుడి కింద ట్రీట్ చేసేస్తున్నాను మనం, ఇది సాక్షాత్తు భగవంతుడు కదా అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒకసారి మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి సొరకేస్తూ ఉండేవారు. నిద్రపోతున్న వాళ్ళకి లేపినట్టు అనమాట. చేత మరుపు వస్తూ ఉండేది వాళ్ళకి. అంత దగ్గరగా ఉండేవారు. తోటి మానవుడి కింద అందరిలాగా మన ఫ్రెండ్స్ని, మన చుట్టాలని అలా చూసుకుంటూ అలా చూసేసేవారు బాబాని. అప్పుడు ఒకసారి గుర్తు చేస్తుంటారు. అలా ఎన్నోసార్లు జరిగింది. యూరిస్ట్ గారు కూడా చెప్తూ ఉంటారు. ఆయన స్పీచెస్లో ఎక్కువసారి చెప్పారు. మేము మర్చిపోయే వాళ్ళం, నిజంగానే ఆయన భగవంతుడని మాట మర్చిపోయి మేము ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళం. ఆ స్థితిలో సడన్గా ఈ ప్రశ్న అడిగేవారు, నేను ఎవరినని, హూ యామ్ ఐ అని అడిగేవారు. బాబా యు ఆర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పేవాళ్ళం. అప్పుడు మాకు గుర్తుకొచ్చింది, ఈయన సామాన్య మానవుడిగా ట్రీట్ చేస్తున్నాం మనం, ఈయన భగవంతుడని మాట మనం ఇలా విస్మరించామేమిటి అని చెప్పి నాలుగు ఖర్చుకునే వాళ్ళం అని. అంచేత నాకు ఎలా అనిపిస్తుందంటే, గత అవతారాల్లో కృష్ణుడిగా మరి ఈ విధమైన ఇది సంపాదించారు ఆయన కృష్ణుడి కింద. బాల్యంలో పిల్లలతో ఆడుకున్నప్పుడు పిల్లలంతా కూడా ఈయన కూడా ఒక బాలుడిని ఆడేశారు. చేత అన్ని స్థాయిల్లోనూ కూడా సాన్నిహిత్యం అన్నది బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది కృష్ణావతారంలో. రామావతారంలో అంత కనిపించదు, క్రైస్తవ అవతారంలో కూడా కనిపించదు. కానీ కృష్ణావతారంలో గోపికలు ఉండేవారు. వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోయేవారు గోపికలు. అందుకే 16,000 మంది ఉన్నారంటే వాళ్ళ భార్యలు కాదు, వాళ్ళంతా ప్రేమికులే. కృష్ణుడి యొక్క ప్రేమికులు వాళ్ళంతా. ఆయన అందానికి, ఆయన దివ్యత్వానికి మోహనాకృతులతోటి వశులైపోయి ఆయన వదలలేని పరిస్థితి. అంతెందుకు, ఆయన అందం ఎందుకు, ఆయన పిల్లని గురువుతోటి ఆ పిల్లని గురువు ఊదారంటే ఆ ధ్వనికే చుట్టూ వచ్చేసేవారు. ఆయన గోవులు కూడా మేత మానేసి ఇవి కృష్ణుడికేసి
చూస్తూ ఉండేవారు, వింటూ ఉండేవారు ఆయన వేణుగానం. చేత అనేక రకాలుగా ఆ కృష్ణ అవతారం తర్వాత నేను అనుకోవడం మళ్ళీ ఇప్పుడు మెహర్ బాబా అవతారంలో ఉన్నటువంటి ఆయన యొక్క దివ్యత్వంతో కూడిన అందాన్ని కానీ సనువు అంటాం మనం, చాలా సనువుగా. కొత్తదనం ఎవరి దగ్గర లేదు. కొంతమంది కొత్తదనం ఫీల్ అయ్యేవారు, వాళ్ళకి చెప్తుండేవారు రాగానే. వాళ్ళు రాగానే ఐ నో యూ ఫ్రమ్ ది లాస్ట్ సో మెనీ ఇన్కార్నేషన్స్ అని చెప్తుండేవారు. నువ్వు నాకు బాగా తెలుసు, నువ్వు ఎన్నో జన్మల నుంచి నువ్వు నాకు సన్నిహితుడివేను, నీ గతం అంతా నాకు తెలుసు అని చెప్పి బాబా చెప్తుండేవారు. చేత వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. అలాగే ఒకతను పొడుగాటి వాడు మెడ్రాస్లో దర్శనానికి వస్తాడు. దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటే అతను మళ్ళీ వెనక్కి పిలిచి ఐ నో యువర్ పాస్ట్ ఇన్కార్నేషన్స్ అన్నారు. నీ గత జన్మలన్నీ నాకు తెలుసు అని చెప్పారు. ఆశ్చర్యపోయి వెళ్ళిపోయాడు అలా. తర్వాత కాంటాక్ట్ అయిన బాబాతోటి అయింది మెడ్రాస్లో. ఆ కథ వేరు. చేత ఇక్కడ ఆయన జన్మ తీసుకుంది ఇది అవతార పురుషుడు మానవ జన్మగా పుట్టడం అనేది డేట్ చూసుకుంటే 25th February 1894 నాడు ఆయన పుట్టడం అనేది మానవుడిగా పుట్టడం కాదు. అది మానవుడు జన్మించడం కాదు, మానవ రూపం ధరించడం. అందుకే పుట్టడం అనకూడదు. మనందరికి కూడా మానవుడిగా పుట్టడం అనాలి. మల్లికార్జున మానవుడిగా పుట్టాడు అంటే రైటు. మరి ఆయన మానవుడిగా పుట్టాడు అని అనకూడదు, మానవ రూపం ధరించాడు అనాలి. మరి 31st January 1969 నాడు ఏం జరిగింది? మానవ రూపం వదిలేశాడు. అక్కడ మానవ రూపం ధరించాడు, మానవ రూపం త్యజించాడు. అంటే దాన్ని జన్మించాడు అనకూడదు, ఇక్కడ చచ్చిపోయాడు అనకూడదు. చేత డ్రాపింగ్ ది బాడీ అన్నది కేవలం అవతార పురుషుడికే, లేకపోతే మహావతే సద్గురువులకో మాత్రమే ఉపయోగించాలి. తెలియక మన బాబా ప్రేమికులు కూడా ఎవరైనా చచ్చిపోతుంటే ఆయన బాడీ డ్రాప్ చేశాడండి అని చెప్తూ ఉంటారు. అది చాలా తప్పు. చచ్చిపోయాడనే చెప్పాలి తప్ప బాడీ డ్రాప్ చేశాడని అనకూడదు. బాడీ డ్రాప్ చేయడం అంటే శరీరాన్ని విసర్జించడం. మనం విసర్జించడం ఎప్పుడు వదులుతాం, ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. మనం ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడు విసర్జించాలో వాళ్ళకి తెలిసే విసర్జిస్తారు. ఆ టైం అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తారు. వాళ్ళకి ఎరుగుతోటే తెలుసు, శరీరాన్ని వదిలేస్తున్నట్టు తెలుసు, అంటే చనిపోతారు. అందుకే బాబా హఫీజ్ సూక్తుల బోర్డు కూడా తీసుకొచ్చి పెట్టించారు. ముందర రెడీగా పెట్టిన తర్వాత ఆయన ప్రాణాలు వదిలే ముందర కూడా ఆ శరీరాన్ని వదిలే ముందర అని చెప్పుకోవచ్చు మనం. పైగా శరీరాన్ని వదిలేస్తాడు కానీ పని మాత్రం మామూలుగానే చేస్తూ ఉంటాను నేను అని చెప్పారు బాబా. ఇంతవరకు మీకు కనిపించి మానవ దేహం నా శరీరం కాదన్నారు ఒకసారి. మానవ దేహంతో అందరూ చుట్టూ తిరిగారని చెప్పుకున్నాం కదా. ఇంతవరకు అందరిలోనూ మెసిలారు, అందరితో కాలేజీకి వెళ్ళారు, ఆయనకి కాలేజ్ మేట్స్ ఉన్నారు, ఆటలాడారు, క్రికెట్ ఆడారు, అన్ని మానవుడిగానే పెరిగారు. పుట్టడం కూడా మానవుడిగానే పుట్టారు, అందరూ ఎలా పెరిగారు అలాగే పెరిగారు. అన్ని బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, ఇవన్నీ 4 దశలు ఆయన కూడా జరిగాయి. అన్నీ కూడా మానవుడికి జరిగినట్టు యాక్సిడెంట్ జరిగింది. ఇన్ని జరిగినా కూడా అది మానవ రూపం ధరించడం అనాలి తప్ప పుట్టాడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే సంస్కారాలు ఖర్చు పెట్టుకుందుకు కాదు ఆయన పుడతా. మనం ఎందుకు పుడుతున్నాం అంటే సంస్కారాలు ఖర్చు పెట్టుకుంది. ఆయనకేం లేవు, సంస్కారాలు ఖర్చు పెట్టుకోవాల్సిన ఏం లేదు, అవసరం లేదు. హీఈస్ ఫ్రీ, హీఈస్ నాట్ బౌండ్. సంస్కార రహిత ఆత్మ పరమాత్మ, సంస్కార రహిత పరమాత్మ. మనకు సంస్కార భూయిష్టమైన మానవులం మనం. చేత సామాన్య మానవుడు యొక్క జన్మ ఎలాంటిదో అలాంటి జన్మ కాదు అయింది అవతార పురుషుడి. కేవలం రూపం ధరించాడు, న్యాచురల్గా ఉండాలి కాబట్టి మనలాగే చిన్నపిల్లాడిలాగా పాకాడు, అన్నీ అయ్యాయి, పెద్దవాడయ్యాడు. సరే, పెద్దవాడు అయిన తర్వాత ఎంత అద్భుతాలు చేశారో మనందరికీ తెలుసున్న విషయం. శరీరం సాధించేవాక అయితే శరీరం సాధించే అనే మాట అందరికీ ఉపయోగించకూడదు. మానవుడికి ఎంత పెద్దవాడైనా సరే ఆఖరికి ఆయనలో ఐక్యమైన
మెహరా ఉందనుకోండి, మెహరా పోతే మెహరా కూడా చనిపోయిందని చెప్పాలి మనం. అంతే తప్ప మెహరా బాడీ డ్రాప్ చేసింది అనకూడదు. ఈ బాడీ డ్రాప్ చేసింది అన్నది ఒక ఆయనకే చెల్లుతుంది. ఆయన వచ్చిన పని అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు వదిలేయాలో అలా వదిలేశారు. ఆయన బాడీ ఆయన చనిపోవడం ఎలా పోల్సొచ్చంటే, మన బట్టలు మాసిపోతే బట్టలు వదిలేస్తాం కదా మనం, అలాగే. దాంతో పోల్చాలి. మన ఇంట్లో బట్టలు 5, 6 రోజులు అవే బట్టలేసుకున్నాం, మాసిపోయాయి. స్నానం వెళ్ళే ముందర కూడా మాసిపోయిన బట్టలన్నీ వదిలేస్తాం మనం. ఆ మాసిపోయిన బట్టలు మనం ఎలా వదులుతామో, మళ్ళీ ఉతికారేసుకొని మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకుంటాం. ఇవి ఎలా వదులుతాం, ఆయన కూడా అంతే. విధంగా వదిలేసినట్టు. మన బట్టలు ఎలా అయితే విసర్జిస్తామో, ఆయన శరీరం విసర్జించడం అలాంటిది. పైగా నేను శరీరం విసర్జించిన తర్వాత కూడా నేనొచ్చిన పని నేను చేస్తూనే ఉంటాను. మీ అందరి ద్వారా చేస్తాను అన్నారు. నా ప్రేమికుల ద్వారా నా పని నేను చేస్తూనే ఉంటాను అన్నారు. ఇంతవరకు ఆయన శరీరం ద్వారా పనిచేశారు. మనకి ఆత్మ జాగృతి కలిగించడానికి, మనకి భగవంతుడే సత్యము, నిత్యము, ఆయన్ని చేరవలసిన అవసరం మనకుంది అనే విజ్ఞతోటి మనలో పెంపొందింపజేయడానికి మనలో మధ్యలో ఉండి మనతోటి మెసిలారు. ఇప్పుడు ఆ శరీరం లేకుండా ఈ టూంబ్ నుంచే వర్క్ చేస్తాను నేను. సమాధి ఏదైతే ఉందో, ఆ సమాధి నుంచే నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే నా శరీరం నిక్షిప్తం అయింది కాబట్టి, ఇక్కడ డివినిటీ ఉంది అన్నారు. ఇక్కడ దివ్యత్వం ఉంది. కానీ నేను చేసే పని మాత్రం ఒక పనిముట్లుగా చేసుకుంటాను మిమ్మల్ని. నా ప్రేమికుల్ని పనిముట్లుగా చేసుకొని వాళ్ళ ద్వారా నా పని చేస్తానంటాను అన్నారు. అందుకే ఆయన 31 జనవరి 69 నాడు చనిపోయిన తర్వాత ఎంతోమంది ప్రేమికులయ్యారు. అప్పుడు తక్కువ మందే అయ్యారు ప్రేమికులు. దానికి కొన్ని లక్షల మంది ఎక్కువయ్యారు ప్రేమికులు. ఎలా అయ్యారు అంటే, ఇంకొక మానవుడి ద్వారా అయ్యారు. ఆయన ద్వారా కాదు. ఆయన రూపం లేదు కదా! అందరూ పాతిపెట్టేశారు కదా! అంచేత ఇంకో ఒక బాబా ప్రేమికుడి ద్వారా ఇంకో బాబా ప్రేమికుడయ్యారు. మనం చూసుకుంటే. ఎవరిని అడిగినా అదే చెప్తారండి. పలానా ఎవరో పేరు చెప్తారు. ఆయన ద్వారా అయ్యానండి నేను బాబా ప్రేమికుడిని అని చెప్తూ ఉంటారు. అంచేత నా ప్రేమికుల ద్వారా నా పని నేను చేస్తూనే ఉంటాను అని చెప్పారు బాబా. అంచేత ఆయన శరీరం చాలించినప్పటికి కూడా 31 జనవరి 69 నాడు అది మరణం కాదు కాబట్టి ఆయన పని అలాగే జరుగుతుంది. ఇటొచ్చి ఈ స్థూల దేహం ద్వారా జరగట్లేదు. మానవుల యొక్క ఆయన యొక్క ప్రేమికుల ద్వారా జరుగుతూనే ఉంది. అంచేత ఆయన్ని శరీరం తీసుకున్నారు. 25 ఫిబ్రవరి 1894 నాడు ఆయన శరీరం తీసుకున్నారు అనాలి. 31 జనవరి 1969 నాడు ఆయన శరీరాన్ని వదిలేశారు అనాలి. అప్పుడు పుట్టారు, ఇప్పుడు చచ్చిపోయారు అనడం సరి అయిన మాట కాదు. అంచేత ఆయనకి జనన మరణాలకు అతీతుడైన, అలా అని చెప్పి ప్రతి జన్మించేది ఆయనే, చనిపోయేది ఆయనే అంటే, సృష్టిలో ఎంతమంది అయితే పుడుతున్నారో ఆ పుట్టిదంతా తనే, ఎంతమంది అయితే చనిపోతున్నారో ఆ చనిపోయేది తానే. ఎందుకంటే ఆయన ఇటు సృష్టిలోనూ తానే ఉన్నాడు, సృష్టి కంటే అతీతమైన బియాండ్ స్టేట్ అయిన ఫస్ట్ స్టేట్ పరాత్పర పరిస్థితులను కూడా ఆయనే ఉన్నారు. చేత ఇన్ని ఉంటాయి ఈ జనన మరణాల గురించి. చేత జనన మరణాలు లేని వాడికి, నిత్యం జన్మిస్తూ నిత్యం చనిపోయేవాడికి ఆయన అవతార్ మెహర్ బాబా వారికి నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన అంజలి ఘటిస్తూ నా మాటలు ఆయనే పలికించారు నా చేత. ఈ అవకాశం ఇచ్చిన ఈ యుగావతారుడు, మౌనావతారుడు, ప్రేమావతారుడు మెహర్ బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. చక్కని విషయాలు ఈ రోజు తెలియచేశారు జనన మరణాల గురించి. అలాగే భగవంతుడగు మన ప్రియతముని ఎలా సంబోధించాలి, ఎలా చెప్పాలి, మానవులకు దివ్య ప్రియతమునికి ఉన్న తేడా, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మా అందరికి వివరించారు. అలాగే సంకీర్తన కూడా చక్కగా చేశారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీని గారు ఒక సంకీర్తన చేయండి మీరు.